ఈరోజు నేను అలసంద కాయల కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసిన అలసందకాయని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలండి. కలుపుకొని టమాటోస్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సగం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి, నువ్వుల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై కానిచ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి. అంతేనండి, రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.